త్వరలో ఈ సినిమాపై జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తాడని టాక్ కూడా నడుస్తోంది. ఇందులో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. తెలుగు తెరకు పరిచయం కాబోతోంది ఈ ముద్దుగుమ్మ. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మహేష్ బాబు, విక్రమ్ చియాన్, డైరెక్టర్ రాజమౌళి కాంబో నిజమైతే ఈ మూవీలో బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో విక్రమ్ చియాన్ నటిస్తే ఈ మూవీపై మరింత అంచనాలు పెరగడం పక్కా. విక్రమ్ చియాన్ ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రల్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నారు. హీరోయిజం కాకుండా జనాలకి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలను ఎంచుకుంటున్నాడు. కంటెంట్ పాత్ర ప్రాధాన్యత కోసం ఎలాంటి సాహసాలైనా చేసే విక్రమ్ ఇప్పుడు రాజమౌళి, మహేష్లో కనిపించబోతుండటంతో ఈ మూవీ సంచలనం సృష్టించడం ఖాయం. దీంతో ఇప్పుడు SSMB 29 గురించి వినిపిస్తున్న ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి ప్రెస్ మీట్ను నిర్వహించాలని ఆలోచనలో ఉన్నాడని సమాచారం. మామూలుగా తాను చేసిన సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ముందు సినిమాలోని నటీనటులు తన టీంతో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి అందులో నటించబోయే కాస్టింగ్, టెక్నికల్ టీంతో పాటు సినిమా ఏ జానర్లో, ఎలాంటి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది అనే విషయాన్ని రివీల్ చేసేవాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మొదటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్నాడు. త్వరలో రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించి SSMB 29 గురించి అనేక ఆసక్తికర విషయాలని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ తోనే ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేయనున్నాడు. త్వరలో ఈ ప్రెస్ మీట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. 1000 కోట్లతో తీసిన ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.